ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి జశ్వి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్లో నేనైతే మార్నింగ్ లేచేసి హౌస్ అయితే క్లీన్ చేస్తానండి. ఇప్పుడైతే మాప్ పెడుతున్నాను. గుమ్మం ముందు ముగ్గు అయితే వేసేస్తున్నానండి. సో ఇవాళ వచ్చేసి సాటర్డే కదండి. సో అందుకని హెడ్ బాత్ చేసి పూజకి అయితే రెడీ అయ్యాను. అండ్ ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డైలీ రొటీన్లో భాగంగా జశ్విక్ బాబుకి అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నానండి. అయితే డైలీ బ్రేక్ఫాస్ట్ అయితే తినండి. మ్యాక్సిమం జ్యూసే తాగుతాను. ఇప్పుడైతే జ్యూస్ తాగేద్దాం. జ్యూస్ అయితే ఫినిష్ చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. అన్నీ కూడా అదే సైజులో కట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్ట్రా క్వాంటిటీ ఎక్కువగా చేసుకుంటున్నట్టయితే నేను చూపిస్తున్న మసాలాలు కూడా కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే ఆయిల్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే ఫ్రై చేయండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అయితే కలర్ అయితే చేంజ్ చేయాలండి. లేడీస్ ఫింగర్ ముక్కలను తీసి సైడ్ పెట్టేసుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ అలాగే ఉంచేసి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ చిల్లీస్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాక ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాం.
3 to 4 టమాటా సైజులో ప్యూరీ అయితే పట్టేసి అందులో అయితే మిక్స్ చేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసేసి ఫస్ట్ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే అందులో యాడ్ చేసేద్దాము. ముక్కలు కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసి కొంచెం వాటర్ అయితే పోసుకొని లో ఫ్లేమ్లో అయితే బాగా దగ్గరికి అయితే ఉడకనిద్దాం. లో ఫ్లేమ్లో అయితే ఉడికిపోయింది. లాస్ట్లో లిడ్ ఓపెన్ చేసేసి కొంచెం కొరియాండర్ జెల్ వేసుకుంటే యమ్మీ పంజాబీ స్టైల్ బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఇప్పుడు కర్రీ అయితే టేస్ట్ చేస్తున్నానండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు నోరు బాగోలేనప్పుడు, ఫీవర్ వచ్చి తగ్గిపోయాక, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ కర్రీ చేసుకొని తింటే అయితే సూపర్ ఉంటుందండి. మనం ఎక్కడికి వచ్చాం? చేలోకి వచ్చాం. ఎందుకు? ఆవు బుల్లావుని చూస్తానికి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యశు ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాకైతే కాసేపు సరదాగా మా పొలంలోకి అయితే వచ్చామండి. కాసేపు ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ హోమ్ అయితే వెళ్ళిపోతామండి. ఆవులు అయితే మా అమ్మని చూసి చాలా బెదిరిపోతున్నాయి. డిన్నర్ కింద ఎక్కువ టిఫినే తింటామండి. ఇవాళ అయితే దోశ టిఫిన్. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.